సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన 5 ఏళ్ల కొడుకును 50,000 రూపాయలకు అమ్మేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూసా లావణ్యకు 5 ఏళ్ల క్రితం నరసింహులు అనే వ్యక్తితో వివాహం కాగా వీరికి ఓ పాప బాబు ఉన్నారు. నరసింహులు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. దీంతో లావణ్య ఓ బట్టల షాపులో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మరోవైపు లింగంపేట మండలం పర్కళ్ల గ్రామానికి చెందిన సాయిలు తన భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి కామారెడ్డిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో లావణ్యకు సాయితో పరిచయం ఏర్పడగా అది అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. నాలుగో తారీఖున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బూస లావణ్య అనే ఒక మహిళ తనకిద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప ఒక బాబు. బాబు వయసు 5 సంవత్సరాలు, పాప వయసు 4 సంవత్సరాలు. బూస లావణ్య వాళ్ళ భర్త నరసింహులు అతను చనిపోగానే ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొక అతనితో సంబంధం పెట్టుకొని అతన్ని కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్న అతనికి ఆటో కొనియాలన్న ఉద్దేశంతో ఈ బాబుని 50,000కి అమ్మడం జరిగింది. 50,000కి అమ్మేసి మళ్ళీ రెండో అతనితో తన సంబంధం కొనసాగుతున్న క్రమంలో అతనికి ముందుగానే ఒక భార్య ఉండడంతో ఆ భార్య వచ్చి గొడవ పెట్టడంతో ఈ అమ్మాయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ తర్వాత ఈ మొదటి భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తి ఇల్లు కోసం వారసుడు కావాలన్న కట్టడి వాళ్ళ అత్తమామలు నిబంధన చెప్పడంతో ఈ అమ్మాయి ఆ బాబుని అమ్మేసిన బాబుని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్న క్రమంలో వాళ్ళు ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత తన కొడుకైన నిఖిల్ని పర్మల గ్రామానికి చెందిన దుదేకుల నసీమా బేగం అనే ఆమెకి 50,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఆ 50,000 రూపాయలు తీసుకొని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని ఈ సాహిదా యూసుఫ్లు ఇద్దరు కూడా కుంచర్ల శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతనికి 1,00,000 రూపాయలకి తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు అబ్బాయిని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 5 పైన లావణ్య పైన, అదేవిధంగా ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన, ఈ బాబును తీసుకున్న వారిపైన, ఈ అందరిపైన కూడా మొత్తం 5 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 4వ